ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 147 అధ్యాయం 1వ వచనంని క్లెయిమ్ చేద్దాం. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ గాడ్. కీర్తన గ్రంథం 92 అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా. నిజమే. ఈరోజు మీరు యేసయ్య కోసం మంచి చేయాలని అనుకుంటున్నారా? అయితే ప్రైజ్ ద లార్డ్, దేవుణ్ణి స్తుతించండి. ఎందుకంటే దేవుడు మన కోసం ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. దేవునికి కృతజ్ఞత పూర్వకంగా దేవుని కనపరచండి, ఆయన్ని హెచ్చించండి, మీరు తగ్గించుకోండి. మీ జీవితంలో మిమ్మల్ని ఎంతోమంది వెలివేయచ్చు, కానీ వెలివేయని స్నేహం ఏదైనా ఉంది అంటే ఈ లోకంలో యేసయ్య స్నేహం మాత్రమే. లోకంలో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని విడిచిపెట్టని స్నేహం ఏదైనా ఉంది అంటే అది యేసయ్య స్నేహం. చిరకాలం ఉండే స్నేహం యేసయ్య స్నేహం. నీ హృదయానికి దగ్గరగా ఉండే స్నేహం యేసయ్య స్నేహం. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండే స్నేహం యేసయ్య స్నేహం. మరి యేసయ్య నీకు అంత తోడుగా ఉంటున్నప్పుడు యూ నీడ్ టు ప్రైజ్ ద లార్డ్. ఆయన్ని స్తుతించడం మర్చిపోద్దు. కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియపరిచి అలాగే యెహోవాని స్తుతించండి. ఎందుకంటే అది మంచిది కాబట్టి. కష్టాలలో, కన్నీళ్ళలో మీ కష్టాన్ని మోసేది యేసయ్య కాబట్టి ఆయన్ని స్తుతించండి. మిమ్మల్ని ధైర్యపరిచేది యేసయ్య, మిమ్మల్ని ఆదరించేది యేసయ్య, మీకు మంచి స్నేహితుడిగా ఉండేది యేసయ్య, మీకు నిజమైన ప్రేమను అందించేది యేసయ్య. అట్టి స్నేహాన్ని ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా అట్టి స్నేహంతో అంటుకట్టుకుని జీవించి మరి దేవుణ్ణి స్తుతించి ఆయన నామానికి మహిమ తీసుకురండి. హ్యావ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.